గద్వాల్ మార్లవెల్లి గ్రామంలో మొన్న బీసీ హాస్టల్ గురుకులం గురించి జరిగిన ఒక చిన్న ఇష్యూ పైన వాస్తవానికి ఈరోజు పిల్లలు అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటని తెలుసుకోవడానికి రావడం జరిగింది. అయితే ఉన్న వాస్తవం ఏంటంటే ఒక 2 రోజులలో ఆ పిల్లలకి ఇబ్బంది కలిగిన విషయం వాస్తవమే. కాకపోతే అది ఆ రోజు వంట మనిషి రాకపోవడమో లేకపోతే అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ కోసం చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగి వాళ్ళ ప్రిన్సిపల్ గారికి చెప్పుకోలేని పరిస్థితిలో పిల్లలకి ఏం చేయాలో అర్థం కాక కలెక్టర్ గారికి చెప్పుకుంటే మాకు సొల్యూషన్ వస్తుందనే ఉద్దేశంతో బయటపడ్డది తప్పించి పెద్దగా అంటే అంతగా ఇష్యూ జరగాల్సినంత విషయం అయితే కాదు. అయినప్పటికీ అక్కడ స్థానికంగా వాళ్ళ టీచర్స్ స్టాఫ్ కానివ్వండి, ప్రిన్సిపల్ గారు కానివ్వండి, పిల్లలకి న్యాయం జరిగే విధంగా మేము చూసుకుంటాము, ఇబ్బంది కలగకుండా వాళ్ళ మెనూ కూడా సెట్ చేసుకుంటామని అక్కడ ఉన్న డైట్ చార్ట్కి దగ్గర అంటే ఫండ్ అంటే అమౌంట్ రిలీజ్ దాని గురించి వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగిందని చెప్పారు ప్రిన్సిపల్ గారు. సో డెఫినెట్గా ప్రభుత్వం దృష్టిలో కూడా ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అంటే గురుకులానికి బీసీ గురుకులానికి ఉన్న ఇష్యూస్ ఏంటి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో ఉంది కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో చార్ట్ డైట్ అమౌంట్ పెంచడం కానీ అలా కాకుండా టీచర్స్కి సరైన వసతులు కల్పించడం కానీ వీటన్నిటిలో కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. డెఫినెట్గా ప్రభుత్వం తరఫు నుంచి న్యాయం చేసే విధంగా మేము కూడా ముందుకు తీసుకెళ్తామని మేము అంటే ఇక్కడ స్టాఫ్కి ప్రిన్సిపల్ గారు కూడా మాటిస్తున్నాం. కాకపోతే పిల్లలకి అంటే ఈ వయసులో చిన్న పిల్లల వయసులో వాళ్ళకి మైండ్లో ఏది దూరితే అదే నిజం అదే వాస్తవాలు అనుకునే పరిస్థితులు ఉంటాయి. సరే పిల్లలకి ఇబ్బంది జరిగిన విషయం వాస్తవమే, కానీ ఇక్కడనే పరిష్కారం దొరుకుతుంది అంటే దొరుకుతుందో అనే ఒక సందిగ్ధంలో వాళ్ళు బయటపడ్డదే తప్పించి పిల్లలకి పెద్దగా అంటే అన్యాయం జరిగో లేకపోతే వాళ్ళని పట్టించుకొని పరిస్థితి అయితే కాదు అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పిల్లలే రిగ్రెట్ అయ్యి మేము చేసింది పొరపాటే ఇక్కడ అడగాల్సింది, ప్రిన్సిపల్ గారికి చెప్పాల్సింది. ఆ టైంలో మేము వెళ్ళలేక సరే కలెక్టర్ గారిని కలిస్తే బాగుంటుందని ఎవరో మాకు ఇట్లా సలహా అంటే మాలో మేము అనుకోవడం వల్లనే చేసాము ఆ పని అని పిల్లలు కూడా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి పిల్లల తరఫున కానివ్వండి, ఇటు స్టాఫ్ తరఫున, స్కూల్ మేనేజ్మెంట్ తరఫున అంటే గురుకులం మేనేజ్మెంట్ తరఫున కూడా ఎలాంటి తప్పిదం లేదు. ఏదో అనుకోని చిన్న కోఆర్డినేషన్ మిస్ అవ్వడం వల్ల తప్పించి ఇది పెద్దగా చర్చ చేసుకోవాల్సినంత విషయం కాదు. అయినప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి లోతుపాట్లు కొన్ని ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అవి పరిష్కారం చేసి ఈ పిల్లలకి ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా పరిష్కరించే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. డెఫినెట్గా మా పిల్లలకి మంచి విద్య మంచి దాంతోపాటు మంచి భోజన సదుపాయం కూడా కలుగుతుంది అని మా పిల్లలు స్పష్టంగా అంటే టీచర్లని పక్కకు పెట్టినా కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఉన్న వాస్తవాలు ఇవే, ఇంతకు మించి ఇందులో ఎలాంటి లోతుపాట్లు లేకపోతే తప్పిదాలు లేకపోతే దాపెట్టుకోవడాలు ఇలాంటివి ఏమీ లేవు. అండ్ ఏ చిన్న ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా అది మేము పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. వాస్తవానికి ఇది గవర్నమెంట్ పర్మనెంట్ బిల్డింగ్ కాదు, కాకపోతే టెంపరీగా ఇక్కడ మనకి ఏదో ఒక వసతి కల్పించాలి కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ ఉన్న పరిస్థితికి ఇందాక క్లాసెస్ తీసుకోవడానికి కూడా సఫిషియెంట్గా లేవు అని చెప్తున్నారు. సో ప్రిన్సిపల్ గారు ఏమంటున్నారంటే పక్కన ఉన్న బిల్డింగ్ అంటే గురుకులం గురుకులం కస్తూర్బా కాలేజ్ స్కూల్ ఉంది, సో అది ఏమన్నా మాకు ఇవ్వగలిగితే మాకు అందుబాటులో ఉంటుంది. పర్మనెంట్ బిల్డింగ్ కాదు కాబట్టి ఇక్కడ కొత్తగా ఎక్స్టెన్షన్స్ ఇచ్చుకోవడం కొత్త శాంక్షన్స్ ఇచ్చుకోవడం కూడా కొంచెం ఇబ్బందికరమే. సో ఆల్రెడీ వాళ్ళకి కేటీదొడ్డి మండలంలో ఒక బిల్డింగ్ ఏర్పాటు అయ్యింది, అది ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చింది. అది మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మా పిల్లలకి అన్ని విధాలుగా సదుపాయం ఉంటుంది అంటున్నారు. సో డెఫినెట్గా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఎలా అయితే వసతి కల్పించగలమో మేము చూసుకొని అది ప్లాన్ చేసుకుంటూ నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవడానికి